కొత్తగూడెంలోనే ముగించాలని సిఐటి తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ బాధ్యతని సిఐటి భద్రాద్రిపథం కొత్తగూడెం జిల్లాకి అప్పగించింది. ఈ నేపథ్యంలో మే 22వ తారీఖు భర్త గారి యొక్క వర్ధంతి, జూన్ 2వ తారీఖు భర్త గారి యొక్క జయంతి. అందుకని ఈ 10 రోజుల పాటు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం కార్మిక వర్గానికి, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సింగరేణి గని కార్మిక ఉద్యమానికి అమరజీవి పద్మా సత్యనారాయణ గారు అందించినటువంటి పాఠాలు, ఆయన అందించినటువంటి అనుభవాలు, అలాగనే ఆయన ఆచరణలో చూపించినటువంటి త్యాగమయ జీవితం, వీటన్నిటిని కూడా నేటి తరానికి అందించాలని సిఐటి నిర్ణయించింది. ఆయన సుమారు 92 సంవత్సరాలు జీవించారు. 92 సంవత్సరాల్లో 7 దశాబ్దాలకు పైగా ఆయన కార్మికోద్యమంలో ఉన్నారు. ఒక చిన్న గుమస్తా ఉద్యోగం హెడ్ ఆఫీసులో కొత్తగూడెంలో చేరారు. కొద్ది కాలానికే కార్మికుల యొక్క సమస్యలను అధ్యయనం చేసి ఆ రోజు అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క జీవితాలన్నింటినీ కూడా తొంగి చూసి వారిని ఆర్గనైజ్ చేయాలంటే ఒక బలమైనటువంటి కార్మికోద్యమం బొగ్గని ప్రాంతాల్లో ఉండాలని, అలా ఉండాలంటే ఆ రోజున్న ఆటంకం బ్రిటిష్ ప్రభుత్వం, ఆ రోజున్న ప్రభుత్వం నిజాం ప్రభుత్వం. ఈ నేపథ్యంలో వీటిని ప్రతిఘటిస్తూ కార్మికోద్యమాన్ని నిర్మించడం అంటే సాహసోపేతమైనటువంటి చర్య. కానీ అప్పటికే శాస్త్రిరావు గారు, విఠలరావు గారు ఇలాంటి అనేక మంది ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరితోటి సమకాలికుడిగా ఉంటూ మొట్టమొదటిసారి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ని మనం స్థాపించినటువంటి వ్యవస్థాపక నాయకుల్లో భర్త గారు ఒకడు. అప్పటి నుంచి ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది. ఆ దశలోనే సింగరేణి యాజమాన్యం అతన్ని డిస్మిస్ చేసింది. కానీ డిస్మిస్ చేస్తే యాజమాన్యానికి నిద్రపట్టలేదు. మొత్తం సింగరేణి ప్రాంతంలో కార్మిక వర్గం అంతా భర్త గారి యొక్క డిస్మిస్కి వ్యతిరేకంగా సమ్మెలకు వెళ్ళారు. తిరిగి 24 గంటల్లోనే మళ్ళీ ఆయనకు ఉద్యోగం ఇచ్చారు. బహుశా మన కార్మికోద్యమ చరిత్రలో ఒక అసాధారణమైనటువంటి అభిమానం కలిగినటువంటి ఒక కార్మిక నాయకుడికి కక్ష సాధింపు చర్య జరిగితే కార్మికులు ఎలా రియాక్ట్ అవుతారో అనేటువంటి ఒక ఉదంతం మన సింగరేణి కొత్తగూడెం ప్రాంతంలోనే రాష్ట్రానికి అందించింది. అప్పటి నుంచి సింగరేణిలో జరిగిన ప్రతి పోరాటాలు యూనియన్ పోరాటాలు. అందుకని మన రాష్ట్రంలో ఇవాళ ఎన్ని యూనియన్లు ఉన్నా కూడా, యూనియన్లలో అనేక రకాలైనటువంటి వ్యత్యాసాలు ఉన్నా కూడా, కానీ సింగరేణి గని కార్మికులకు మాత్రం ఆ ప్రాధాన్యత ఎప్పటికీ తరిగిపోదు. వాళ్ళు వేసినటువంటి పోరాటాల ముద్ర జరిగిపోదు. అందుకని అలాంటి పోరాట వారసత్వానికి పుట్టిన బిడ్డ కాబట్టి పద్మా సత్యనారాయణ. ఆయన గని కార్మికోద్యమే కాదు, తెలంగాణ రైతాంగ స్థాయిలో పోరాటం జరుగుతుంది. ఆ రోజు ఆంధ్ర మహాసభ నాయకత్వంలో వెట్టి చాకరికి విముక్తి కోసం బాల్య వ్యవస్థని మొత్తం కూడా మార్చడం కోసం జరిగినటువంటి ఆ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. ఔరంగాబాద్ జైల్లో 6 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. కానీ ఆ రోజు జైల్లో ఎన్ని రోజులు ఉంటాం అనేటువంటిది పాయింట్ కాదు. కానీ మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ప్రజలను సంఘటితం చేయాలంటే జైలు నుంచి పారిపోవడం అనేటువంటిది కూడా ఒక సాహసోపేతమైన చర్య. ఆయనకి అప్పటికే 2 సార్లు ఆయన జైలు నుంచి గోడలోకి పారించాడు. మళ్ళీ అజ్ఞాతవాసంలోకి వెళ్ళి మళ్ళీ కార్మిక వర్గాన్ని సమీకరించాడు. అందుకనే ఆయనకి ఆ రోజు నిజాం ప్రభుత్వం అత్యంత ప్రమాదకరమైన ఖైదీ అని ముద్రేసింది. అంటే ఈ స్థితిలో ఒకవైపు పెళ్ళై భార్య కాపురానికి వస్తే ఆయన 4 రోజుల్లోనే అజ్ఞాతవాసంలోకి వెళ్ళాడు. అంటే అప్పటి వారి యొక్క ఆశయ బలం అంటే కుటుంబం, వ్యక్తిగతమైన అంశాలు, వీటికంటే కూడా అంటే ఒక బలమైన కార్మికోద్యమాన్ని, విప్లవోద్యమాన్ని నిర్మించాలనేటువంటి తపన, ఇవన్నీ కూడా ఆయన ముద్రేసి. అంతేకాదు 1962లో ఆ రోజు పాల్వంత నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం, ఆ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. మళ్ళీ శాసనసభ అంటే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇవి మనం చూస్తున్నాం. కానీ ఆ రోజు ఎమ్మెల్యే అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ చాలా బలంగా ఉన్నప్పుడు, కానీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ఒక హామీని అమలు జరపలేదు. విశాఖ ప్రాంతంలో ఉక్కు కర్మాగారాన్ని ఇవ్వడం లేదు.
దానికోసం అప్పటికే 32 మంది యువకులు ఆ కర్మాగారం కోసం ప్రాణాలు ఇచ్చారు, కాల్పులో చనిపోయారు. అలాంటి స్థితిలో కమ్యూనిస్ట్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, విశాఖ హక్కు, విశాఖ ముక్కు, ఆంధ్రుల హక్కు. దానికోసం అందరూ రాజీనామాలు చేయాలి, ఎమ్మెల్యేలు, ఎంపీలంతా. మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేశారు. అలాంటి రాజీనామా చేసినటువంటి వ్యక్తి అంటే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా మే 30వ తారీఖున సిఐటి ఆవిర్భావ దినోత్సవం కూడా వస్తుంది. అంటే సిఐటి పుట్టినరోజు 1970 మే 30న సిఐటి ఆవిర్భవించింది. ఇక్కడ సిఐటి ఆవిర్భావ దినోత్సవం రోజున జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలలో, ఆ మండలంలో ఉన్న అన్ని యూనియన్లలో సిఐటి జెండా ఆవిష్కరణని పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పేసి సిఐటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు సరళీకృత ఆర్థిక విధానాలు, కార్మిక వర్గం మీద పడుతున్నటువంటి ప్రభావం అనేటువంటి అంశం మీద 30వ తారీఖున జిల్లాలో విస్తృతంగా ఈ జెండా ఆవిష్కరణ సందర్భంలో సభలు, సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి కూడా సిఐటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక దీంతో పాటు పరసా గారి శత జయంతి కార్యక్రమాన్ని మే 31, జూన్ 1 ఈ 2 తేదీల్లో కొత్తగూడెం క్లబ్లో నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాము. వాస్తవంగా జూన్ 2వ తారీఖు ఆయన శత జయంతి, కానీ జూన్ 2వ తారీఖు తెలంగాణ ఫార్మేషన్ డే వచ్చింది. ఆ ఫార్మేషన్ డే రోజు ఇక ఆగోళ ఎక్కువ ఉంటుంది, ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రీఫోన్ చేసి మే 31, జూన్ 1 మార్పు చేసుకోవడం అనేది జరిగింది. మన కొత్తగూడెం క్లబ్లో నిర్వహిస్తున్నాము. మే 31వ తారీఖున ఉదయం 10ంటికి ఈ ఇనాగరల్ సెషన్ ఉంటుంది. ఈ ప్రారంభ సభకి చుక్కా రాములు గారు, సిఐటి రాష్ట్ర అధ్యక్షులు, ఈ సింపోజియంని, ఈ ప్రారంభ సభని ప్రారంభం చేస్తారు. అలాగే ఆ తర్వాత పరసా గారితో పాటు సమకాలీనులుగా ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకులుగా, కార్యకర్తలుగా ఆ కాలం నుంచి ఉన్నటువంటి సీనియర్లందరినీ ఇప్పటికే గుర్తించాము. వారి యొక్క కుటుంబ సభ్యులతో సహా మొత్తం ఆత్మీయ అభినందన సమ్మేళనం కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఆనాడు ట్రేడ్ యూనియన్ ఉద్యమాన్ని నిర్మాణం కోసం వాళ్ళు చేసినటువంటి కృషి కానీ, ఎదుర్కొన్న నిర్బంధాలు కానీ, అణిచివేత కానీ, అలాగే కార్మిక హక్కుల రక్షణ కోసం జరిగినటువంటి పోరాటాల అనుభవాలు కానీ, వాటన్నిటినీ వాళ్ళందరి అనుభవాల్ని ఈ రోజు ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లో పనిచేస్తున్నటువంటి యంగ్ వర్కర్స్కి, వాళ్ళ ట్రేడ్ యూనియన్ నాయకత్వం అందరికీ కూడా ఆ విషయాలన్నింటినీ చేరవేసేదానికి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఆత్మీయ అభినందన సమ్మేళనం కార్యక్రమం కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇది ఉదయం పూట 31వ తారీఖు లంచ్ వరకు ఉన్నటువంటి సెషన్. ఇక లంచ్ తర్వాత స్మారక ఉపన్యాసాల కార్యక్రమాన్ని పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాము. మొదటి స్మారక ఉపన్యాసం మతోన్మాదం, కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు అనే అంశం మీద సిఐటియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ప్రస్తుత సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య గారు ఈ అంశాన్ని ప్రజెంటేషన్ చేస్తారు. ఇక ఆ రోజుతో మొదటి రోజు సింపోజియం కార్యక్రమం ముగుస్తుంది. ఈ 2వ రోజున సింపోజియం అంటే స్మారక ఉపన్యాసం నెంబర్ 2 అంశానికి సంబంధించి శ్రామిక మహిళలు వర్గ దృక్పథం అనే అంశం మీద సిఐటియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొట్టమొదటి శ్రామిక మహిళా కన్వీనరు, అఖిల భారత సిఐటియు నాయకురాలు ఎస్ పుణ్యవతి గారు ఈ అంశాన్ని ప్రజెంటేషన్ చేయబోతున్నారు. ఇది జూన్ 1వ తారీఖు మొదటిది. అలాగే 2వ స్మారక ఉపన్యాసాన్ని ప్రభుత్వ రంగం, ఆర్థిక విధానాల అంశం మీద సిఐటియు అఖిల భారత కోశాధికారి తమ ఎం సాయిబాబు గారు ఆ అంశాన్ని ప్రజెంటేషన్ చేస్తారు. అలాగే 4వ స్మారక ఉపన్యాసాన్ని ఇవాళ అసంఘటిత రంగం, కార్మికులు, ప్రభుత్వ విధానాల ప్రభావం, కార్మిక కర్షక ఐక్యత ఆవశ్యకత అనే అంశాన్ని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలగడు భాస్కర్ గారు దీన్ని ప్రజెంటేషన్ చేస్తారు. ఇట్లా ఒక 4 ప్రధానమైనటువంటి అంశాలని ఈరోజు కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళన్నింటినీ వివరించేదానికి ఈ స్మారక ఉపన్యాసాల కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. దీంతో